మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయం ఆధునీకరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు సచివాలయం సమ్మక్క సారక్క ఆలయం ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, కమిషనర్ వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, గిరిజన సాంస్కృతిక శాఖ అధికారులు, ఆలయ పూజారులు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, పూజారుల కోరిక మేరకు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఆధునీకరణ పనులు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆదివాసీ గిరిజన సంస్కృతి, సమ్మక్క సారలమ్మల తెగువ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అమ్మల గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఆలయ పరిసరాల్లో ఆధునీకరణ పనులు చేయనున్నట్లు వివరించారు. పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర సేవలు, భద్రత, వైద్య సిబ్బంది, మీడియా కోసం అదనపు వసతులు కల్పించేలా ప్రతిపాదనలు ఉన్నాయని వెల్లడించారు. మీ అందరికీ నమస్కారాలు. మంత్రి గారు కూడా ఉండే కానీ అనుకోకుండా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు వరంగల్లో ఉండడంతో మీకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. మీరు మధ్యలో ఉన్నారు. మళ్ళీ వాయిదా తీసుకోవడం కాకుండా ఒకటికి 2 సార్లు కూర్చుంటే ఒక రూపం వస్తుంది. మనకు కూడా టైం చాలా తక్కువ ఉన్నది కాబట్టి మరి దీన్ని వాయిదా వేయకుండా ఈరోజు ఈ యొక్క మీటింగ్ కంటిన్యూ చేసుకోమని వారు కూడా మాకు చెప్పడం జరిగింది. సురేఖక్క గారు కూడా మీరే లోకల్ కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. మా సెక్రటరీ గారు ఉంటారు. సో మీరు వాళ్ళందరూ కూర్చొని ఒక ఆలోచనతోటి ముందుకు రండి. తప్పకుండా రాబోయే కాలంలో ఫాస్ట్గా చేద్దామని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా మనం మళ్ళీ ఒకసారి కూర్చోవాలని ఆ రోజు అనుకున్న ప్రకారంగా ఈ రోజు మనం ఆ రోజు ఫిక్స్ చేసుకోవడం జరిగింది. సో దాని ప్రకారం ఇక్కడ కూర్చుంటా ఉన్నాం. అయితే కొద్దిగా చాలా మంది ఆఫీసర్స్ కూడా వచ్చిర్రు. అయితే ఎందుకంటే మీటింగ్ అంటే జాతర ఏర్పాట్లు అనుకున్నారు. కానీ మనం ఇప్పుడు ఓన్లీ గుడి నిర్మాణానికి సంబంధించి ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు డిజైన్స్ సంబంధించింది కాబట్టి మిగతా అందరు ఉన్నా లేకున్నా సరే వచ్చినటువంటి మా శానిటేషన్ నుంచి అంటే పంచాయతీ రాజ్ నుంచి కానీ డ్రింకింగ్ వాటర్ నుంచి మరి కృపాకర్ రెడ్డి గారు, సృజన గారు రావడం జరిగింది. మిగతా అంతా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మిగతాదంతా మన శైలజ మేడంను కంటిన్యూ చేయించాల్సిందిగా కోరుతున్నాను.